అంత 6 ఫీట్లు ఉన్నది ఇట్లా హైట్. వచ్చి అమ్మకు సాష్టాంగ నమస్కారం చేశారు. అమ్మ మీ పూర్వజన్మ కర్మ ఏమిటిందా అమ్మ అంటే మేము దత్తాత్రేయుని వృక్షం. భగవంతుడు దుష్ట శిక్షణ శిష్ట రక్షణ కొరకు జన్మ తీసుకొని వస్తుంటారు. ఈ 19వ శతాబ్దంలో 80% శాకాహారం, ఇప్పుడు 20వ శతాబ్దానికి 95% మాంసాహారం. మా ఉద్దేశం అందరినీ శాకాహారంలో మార్చేది కృష్ణుడి కానీ రాముడి కానీ వాళ్ళ జన్మ తీసుకొని వాళ్ళ యొక్క జన్మ సిద్ధాంతాన్ని అవతారాన్ని పూర్తి చేసుకుంటూ మేము కూడా ఈ యొక్క హింసని ఉండాలి అహింసా సిద్ధాంతాన్ని ఇస్తే మేము ఈ లోకానికి వచ్చాం. మేము అహోరాత్రులు తపస్సు చేసేది కూడా మానవ సేవే మాధవ సేవ. అమ్మ మానవ సేవ కాదు, మానవునికి ఎంత సర్వజీవుల సేవయే సర్వజీవుల 84 లక్షల జీవ జంతువుల సేవయే అప్పుడు ఈ శివరాత్రికి. ఆ టైంలో మనము భక్తులు వెంబడి తిరుగుతూ ఉంటాం. అక్కడ ఇక్కడ ఏదో ఒక కార్యం లేదు. అయితే భక్తులు ఏమంటారు, అరే గురువు లేని విద్య గుడి ఇంతకుముందు ఎవరు అన్నారు. గురువు లేని విద్య గురువు ఒకరి గురువుకు అమ్మవారికి గురువు ఎవరు ఇట్లా అనుకుంటుంటే అమ్మవారికి ఇప్పుడు ఇంతమంది భక్తురాలు వచ్చారు. ప్రతి ఒక్కరికో అమ్మవారితో ఒక్కొక్క దృష్టాంతం ఉన్నది అని మీ అందరికి మనసులో తెలుసు. అందుకొరకే మనం ఇలా అమ్మ దగ్గరికి పూర్ణంగా మనం ఆ విశ్వాసంతో అమ్మ నమ్ముకుంటున్నాం, వస్తున్నాం. అయితే అమ్మ మేము ఈ కార్యక్రమం అయిపోయినాక అమ్మ లోపలికి మేము కూడా పోతే ఇక్కడ రాయని పిలిచిందాం. ఏందమ్మా ఈడ శివుని ఫోటో ఉండే కదా నన్ను చూసినావు నాయన అన్నాడు. అవమ్మ చూసిన ఇక్కడే ఉన్నదమ్మా, ఇక ఈయనే ఉన్నది. మేము మాకు చదువురా నిజమే అంతరా, కానీ మా గురువు మేము అవరోధ తపస్సు చేసి ఆ శివుని వల్ల మేము ఉపదేశం తీసుకున్నాం. మా గురువే శివుడు. అందువల్ల అమ్మకు ఇప్పుడు మహాభారతమే కానీ రామాయణం ఏది ఇంత పొల్లు ఒకటి అమ్మ చెప్పేస్తారు. ఎందుకంటే సద్గురులు వాళ్ళు ఇక్కడ అన్నాహారం లేకుండా వాళ్ళు సాక్షాత్ ఈశ్వరుడు. వాళ్ళు మన కళ్ళ కనబడేందుకు అట్లా మామూలుగా అట్లా ఒక నిదర్శనం అంతే. అట్లా భగవాన్ ఇంకొక దృష్టాంతం చెప్తాం. తపస్సు చేసే ధ్యాన మందిరం అయిపోయింది. అయితే శిఖరం నుండి అది ఆ యొక్క మందిరానికి అభిషేకం చేయాలి పాలన. ఇది చాలామంది చూసింది అనుకుంటా. ఇది అయితే దగ్గర ఒక ట్యాంక్ పాలైపోయినాయి. అయిపోయినాక ఇక భక్తులంతా వెళ్ళిపోయారు. ఇక మరి అది శుద్ధి చేయాలి కదా.